హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. చూడండి, ఇవాల్టి వీడియోలో నేను మీకు ఈ డ్రెస్ చూపించబోతున్నాను. సో ఈ డ్రెస్ డీటెయిల్స్లోకి వస్తే, పైన నెక్ దగ్గర పైతాని ఫ్యాబ్రిక్తో ప్యాచ్ ఇచ్చాను. స్లీవ్స్ వచ్చి బెల్ స్లీవ్స్, అలాగే నేను లెహెంగా టాజిల్స్ కూడా ఇచ్చానండి దీనికి. సో ఇదిగోండి, ఇది బ్యాక్ వీవ్. సో బ్యాక్ నేను డోరీస్ ఇచ్చాను, అలాగే స్లైట్ కీ హోల్ షేప్ కూడా ఇచ్చాను. వెనకాల ఇన్విజిబుల్ జిప్పర్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే డ్రెస్ ఇలా ఉంటుందండి. ఎలా ఉందండి డ్రెస్? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, నేను ఈ డ్రెస్ కోసం ఆల్రెడీ ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ ప్యాచ్ కోసం, ఇది ఫ్రంట్ యోక్ పార్ట్, బ్యాక్ యోక్ పార్ట్. సో అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా డ్రాఫ్టింగ్ కోసం మనకు ముందుగా కావాల్సింది మెజర్మెంట్స్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, షోల్డర్ మెజర్మెంట్ 13 ఇంచెస్, చెస్ట్ మెజర్మెంట్ 28.5 ఇంచెస్, వేస్ట్ మెజర్మెంట్ 26, టోటల్ లెంత్, ఎందుకంటే ఇది పెప్లం కాబట్టి, సో టోటల్ లెంత్ టాప్ వచ్చి 21.5 ఇంచెస్ ఉంటుందండి. సో అప్పర్ పార్ట్ 13.5, పెప్లం వచ్చి 8 ఇంచెస్. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి డ్రాఫ్టింగ్ చూడండి. సో మీకు ఇక్కడ నేను నెక్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. సో షోల్డర్ పాయింట్ 6.5 ఇంచెస్. ఈ షోల్డర్ పాయింట్ నుంచి కిందకు ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఈ లైన్ మీద ఫస్ట్ నేను 7 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. సో ఈ పాయింట్, సో అప్పుడు సెంటర్ ఫ్రంట్ నుంచి ఈ పాయింట్ గుండా ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలండి. సో అయితే ఇప్పుడు మనము షోల్డర్ స్లోప్ కోసం నేను ఇక్కడ 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్, 3/4 ఇంచ్ కిందకు ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ నుంచి నెక్ పాయింట్కి లైన్ డ్రా చేసుకున్నాను, షోల్డర్ లైన్. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి నేను ఏం చేశాను అంటే, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఒక పాయింట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి లోపలికి మళ్ళీ 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్ ఒక పాయింట్ పెట్టుకొని ఈ 3 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనం బాడీస్ లెంత్ 13.5 ఇంచెస్ కదండి. సో 13.5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది వేస్ట్ లైన్. సో వేస్ట్ మెజర్మెంట్ వచ్చి 26 ఇంచెస్ ఉంది కాబట్టి, సో 26కి 2 ఇంచెస్ యాడ్ చేశానండి, ఈజ్ 28 ఇంచెస్ అయింది. సో 28 ఇంచెస్ బై 4 తీసుకుంటే 7 ఇంచెస్. సో ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే మనకి సైడ్ సీమ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనము నెక్ ఎలా డ్రా చేయాలంటే, ఇప్పుడు నేను ఫస్ట్ 8 ఇంచెస్కి ఒక పాయింట్ పెట్టుకుని దానికి పాట్ నెక్ షేప్ ఇచ్చానండి. సో ఇప్పుడు ఇది వచ్చి 4 ఇంచెస్. 4 ఇంచెస్కి మళ్ళీ మనం ఒకటి ఈ విధంగా షేప్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ ప్యాచ్ వేసుకోవడానికి రెడీ అవుతుందండి. సో ఇది మనం సెపరేట్ చేసుకుని సీమ్ ఎలవెన్స్ యాడ్ చేసుకుని ఈ పార్ట్స్ కూడా సీమ్ ఎలవెన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ రెడీ అయిపోతుంది. అలాగే బ్యాక్ కూడా 4 ఇంచెస్కి ఒక పాయింట్, షోల్డర్ పాయింట్ 6.5 ఇంచెస్, ఇక్కడ నుంచి 7 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్ ఒక పాయింట్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకోవాలి. సో తర్వాత ఇది చెస్ట్ లైన్ అండి, సెంటర్ ఫ్రంట్ నుంచి ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ మనకి అండర్ ఆర్మ్ పాయింట్ వచ్చి 7 3/4 ఫ్రంట్లో పెట్టుకున్నాం కదండి, అదేవిధంగా ఇక్కడ కూడా మనం పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ స్లోప్ వచ్చి 1/2 ఇంచ్కి పాయింట్ పెట్టుకున్నాను. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిడ్ పాయింట్ తీసుకొని దాని నుంచి 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఈ విధంగా మనము ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. తర్వాత సేమ్ ఫ్రంట్లో లాగానే 13.5 ఇంచెస్ లెంత్ తీసుకుని అక్కడి నుంచి వేస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో వేస్ట్ లైన్ మీద మనం 7 ఇంచెస్ వేస్ట్ మెజర్మెంట్ తీసుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక నెక్ వచ్చి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పాయింట్ పెట్టుకున్నానండి. తర్వాత లోపలికి 1.5 ఇంచెస్ ఒక పాయింట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్ కర్వ్ ఈ విధంగా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ అండి. సో నేను అప్పుడు 8 ఇంచెస్కి ఒక పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి స్లైట్ వి షేప్ డ్రా చేస్తూ నెక్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ షేప్ అండి. సో మనం ఇలా బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు స్లీవ్ డ్రాఫ్టింగ్ చూద్దామండి. సో ఫస్ట్ ఈ విధంగా మనము ఇప్పుడు 9 ఇంచెస్ లెంత్ స్లీవ్ డ్రాఫ్ట్ చేస్తున్నాను నేను. సో దానికోసం నేను ఇలా 2 లైన్స్ తీసుకుని 9 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని సో ఇక్కడ లైన్ డ్రాఫ్ట్ చేశాను. సో ఈ లైన్ దగ్గర నేను ఆర్మ్ లూజ్ ఇక్కడ నాకు 10 ఇంచెస్ అండి, 10/2 అంటే 5 ఇంచెస్ ఒక పాయింట్ పెట్టుకున్నాను. తర్వాత ఇది క్యాప్ హైట్ అండి, క్యాప్ హైట్ వచ్చి 4.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఈ పాయింట్ లైన్ డ్రా చేసుకున్నాక దీనికి మనము 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో 6 ఇంచెస్, ఇది 5 ఇంచెస్, ఈ రెండు
జాయిన్ చేసుకోవాలండి. తర్వాత ఇది మనము ఇక్కడ స్లీవ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి స్లీవ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ స్లీవ్కి 4 ఇంచెస్ విత్ బార్డర్ ఉందండి, 4 ఇంచెస్ లెంత్ బార్డర్ వేస్తున్నాను కాబట్టి సో మనము ఆ 4 ఇంచెస్ ఒక లైన్ వేసుకోవాలి. సో ఇది మనకి కింద వచ్చే పట్టీ అండి బార్డర్. సో ఇది మనం తీసేసి దీనికి మనం పఫ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను పైన కూడా ఒక 3 ఇంచెస్ లైన్ ఎక్స్టెండ్ చేసి అది నేను చూడండి ఈ విధంగా మనం స్లీవ్లోకి కలిపేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్లీవ్ క్యాప్ క్రౌన్ దగ్గర కూడా కొంచెం పఫ్ వస్తుంది. ఇప్పుడు కింద పఫ్ యాడ్ చేయడానికి ఏం చేయాలో ఇది మనం రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ లైన్ దగ్గర కట్ చేసేసి ఈ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకుంటే ఇలా మనది హాఫ్ స్లీవ్ ఇలా వస్తుంది. సో ఈ హాఫ్ స్లీవ్కి మనము ఇలా లైన్స్ వేసుకుని వర్టికల్గా ఈ లైన్స్ దగ్గర ఈ రకంగా కట్స్ పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే మనకున్న ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ఎంత పఫ్ కావాలనే దాన్ని బట్టి మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది స్ప్రెడ్ చేసుకుని చూడండి ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ బాటమ్ సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్టెండ్ చేసి ఇది ఈ రకంగా కర్వ్ షేప్లో జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకి పఫ్ స్లీవ్కి ఇలా వస్తుందండి. సో కింద పట్టి పైన పఫ్ స్లీవ్. సో ఇలా మనము స్లీవ్ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి నేను డ్రాఫ్ట్ చేసుకున్న స్లీవ్ ప్యాటర్న్ కింద పట్టి కోసం రెడీ చేసుకున్న ప్యాటర్న్. ఇవి ఇలా రెడీగా ఉన్నాయి. మన పేపర్ ప్యాటర్న్స్ రెడీ అయిపోయినాయి. సో ఈ పేపర్ ప్యాటర్న్స్ తర్వాత ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది నేను వాడుతున్న లంగా ఫ్యాబ్రిక్ అండి. కింద ఇలా పైతాని బోర్డర్ వచ్చింది పింక్ కలర్కి, మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో. ఈ లంగా చాలా చాలా బాగుంది. ఈ లంగా స్కర్ట్ కోసం మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది మనం శారీస్ పెట్టికోట్కి వాడే ఫ్యాబ్రిక్ అండి. పాప్లిన్ అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బాడీస్ ఫ్యాబ్రిక్ వచ్చి నేను ఇదిగోండి బనారస్ బ్రోకేడ్ వాడుతున్నాను. బనారస్కి లైనింగ్ కోసం నార్మల్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫ్రంట్ యోక్లో ప్యాచ్ ఉంది కదండి, ఆ ప్యాచ్కి యూజ్ చేయడానికి ఈ పైతాని ఫ్యాబ్రిక్ వాడుతున్నానండి. సో ఇవండి మనం వాడుతున్న ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను ప్యాటర్న్ పేపర్స్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేసి రెడీ చేశాను. ఇది ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్, ఇది ఫ్రంట్ ప్యాచ్ అండి, స్లీవ్ అప్పర్ పార్ట్ కింద పట్టి, ఇది బ్యాక్ పార్ట్స్, అలాగే బ్యాక్ లైనింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ పార్ట్ అండి, మనము ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఈ రకంగా పెట్టుకొని దీనిపైన రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టుకొని మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని తర్వాత కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను టాప్ స్టిచ్ వేసి లైనింగ్ వెనక్కి తిప్పి రెడీ చేశాను. సో ఇది ఫ్రంట్ అండి. సో ఇదే మెథడ్లో నేను బ్యాక్ కూడా రెడీ చేశాను, కాకపోతే ఇక్కడ నేను డోరీస్ కూడా యాడ్ చేశానండి. సో ఇది ఫ్రంట్ బ్యాక్ ఇలా రెడీ చేసుకున్నాక మనము నెక్స్ట్ స్టెప్ వచ్చండి ఈ ప్యాచ్ అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది రైట్ సైడ్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇలా మనం స్టిచ్ వేసి కట్స్ పెట్టి వెనక్కి తిప్పి టాప్ స్టిచ్ చేసి ప్రెస్ చేసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి. సో మనం ప్యాచ్కి లైనింగ్ వేసి అటాచ్ చేసానండి, టాప్ ఎడ్జ్ ఫినిష్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా బాడీకి వేసి అటాచ్ చేసుకోవాలి. సో ప్యాచ్ వేయడం ఫినిష్ అయినాక నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలండి. సో ఈ షోల్డర్స్ అటాచ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇది లైనింగ్ ఇలా ఓపెన్ చేసి సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. సో షోల్డర్స్ ఇలా అటాచ్ చేశాను కదండి. సో ఇప్పుడు మనం ఇలా రైట్ సైడ్కి తిప్పుకుంటే మనకి షోల్డర్ సీమ్ ఈ విధంగా కన్సీల్ అవుతుంది. సో ఎడ్జెస్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఇప్పుడు స్లీవ్ రెడీ చేయాలి. సో మనకి స్లీవ్స్ ఫస్ట్ స్టెప్ అండి. స్లీవ్స్లో ఫస్ట్ స్టెప్ ఇలా మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి రెడీ చేసుకోవాలి. సో ఇది స్లీవ్కి పట్టి అండి. దీన్ని మనము లైనింగ్ రైట్ సైడ్ పెట్టి స్టిచ్ వేసి తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. సో ఇదిగోండి నేను ఆల్రెడీ ఇంకొక స్లీవ్ పార్ట్ చేశాను చూడండి, ఇది రైట్ సైడ్. సో కింద ఎడ్జెస్ కన్సీల్ అవుతాయి. సో ఇది పట్టి రెండు ఇలా రెడీ చేసుకోవాలి. సో మనం లైనింగ్ వెనక్కి తిప్పి టాప్ స్టిచ్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా మనము ఈ షెల్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ లోపలికి తిప్పి ఐరన్ చేసి పెట్టుకోవాలి.
సో ఇప్పుడు దీంట్లో సెంటర్ నాచ్ పెట్టుకున్నాము, స్లీవ్ కూడా సెంటర్ నాచ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సెంటర్ నాచ్ ఇది గ్యాదర్ చేసుకుని మొత్తం ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. సో అప్పర్ పార్ట్ స్లీవ్ ఇట్లా గ్యాదర్స్ చేసి అటాచ్ చేశాను చూడండి. సో ఇలా గ్యాదర్ చేసి అటాచ్ చేయడం అయిపోయినాక మనం ఇదేదైతే లోపలికి టర్న్ చేసి ఐరన్ చేసుకున్నాం కదా, సో దీనిపైన పెట్టి, సో ఇదిగోండి, సో ఇలా ఇప్పుడు ఒక స్టిచ్ వేసేస్తే ఇప్పుడు మన స్లీవ్ రెడీ. ఇదిగోండి స్లీవ్స్ ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇది ఫ్రంట్, ఇదిగోండి బ్యాక్. సో మీకు ఎక్కడ కూడా స్టిచ్ కనిపించకుండా ఇలా నీట్గా రావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. సో మనకి ఇప్పుడు స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో నేను 2 స్లీవ్స్ రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బాడీకి మనము స్లీవ్స్ 2 అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. సో నేను స్టిచ్ వేస్తాను. అండ్ ఇక్కడ క్రౌన్ దగ్గర మనకి ఇక్కడ కూడా గ్యాదర్స్ వస్తాయండి. సో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ గ్యాదర్ చేసి స్లీవ్ బాడీకి అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయినాక ఇప్పుడు సైడ్ సీమ్స్ అటాచ్ చేసేసుకోవాలండి. సో చూడండి ఈ విధంగా మనం సీమ్ అలవెన్స్ ఎంత ఇస్తే అంత స్టిచ్ వేసేసుకోవాలి. సో అప్పర్ బాడీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు. సో నెక్స్ట్ స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో, పెప్లం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం అప్పర్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్కర్ట్లో ఫస్ట్ పార్ట్ నేను ఇది పాప్లిన్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఈ 3 మీటర్స్ నేను ఈ వేస్ట్కి సరిపడా ఇలా ప్లీట్స్ పెట్టాను చూడండి. సో ఇది రెడీ అయిపోయింది. సో మనం లైనింగ్ ఎలా అయితే ప్లీట్స్ పెట్టామో సేమ్ మనం లంగా క్లాత్ కూడా అలాగే ప్లీట్స్ పెట్టి ఈ మెజర్మెంట్కి సరిపడా గ్యాదర్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మన లంగా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా 1/2 ఇంచ్ ప్లీట్స్ వచ్చేలాగా పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే మనకి లంగా విత్ లైనింగ్ కూడా అటాచ్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం పెప్లం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో అయితే ఇప్పుడు మన బ్లౌజ్ అప్పర్ పార్ట్ వేస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో దీనికి నేను 3 టైమ్స్ మెజర్మెంట్ వచ్చేలాగా ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కట్ చేసుకున్నాను. సో ఇది 9 ఇంచెస్ ఉందండి. యాక్చువల్గా మనకి 8 ఇంచెస్ కావాలి కదా. సో పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్తో కలిపి 9 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం పెప్లం ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఫస్ట్ మనం ఈ మన పైన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. సో చూడండి నేను ఈ పెప్లంకి కింద అటాచ్ చేసి లైనింగ్ వెనక్కి తిప్పి చూడండి ఇవన్నీ పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకుని ఇది ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకొని మన స్కర్ట్ ఏదైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్కర్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇది కూడా. సో ఈ విధంగా మనము పెప్లము ప్లీట్స్ పెట్టుకొని నేను కింద లంగాకి అటాచ్ చేస్తానండి వేస్ట్ దగ్గర. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చి పార్ట్ లంగా 2 వేస్ట్ దగ్గర అటాచ్ చేసుకోవడమే. సో చూడండి నేను స్కర్ట్ అప్పర్ పార్ట్ 2 వేస్ట్ సీమ్ దగ్గర కనెక్ట్ చేస్తాను. సో ఈ డ్రెస్ లాస్ట్ పార్ట్ అండి. ఇప్పుడు జిప్ యాడ్ చేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోయినట్టే. అలాగే మనం డోరీస్ పెట్టుకున్నాం కదా, ఈ డోరీస్ కోసం నేను ఈ టాజిల్స్ తీసుకున్నాను. ఈ టాజిల్స్ కూడా యాడ్ చేస్తాను. అలాగే నేను ఈ డ్రెస్ కోసం లెహంగా టాజిల్స్ ఇవి కూడా తీసుకొచ్చాను. సో ఈ టాజిల్స్ కూడా యాడ్ చేసి జిప్ యాడ్ చేస్తే మన డ్రెస్ కంప్లీట్ అయిపోతుందండి. సో కంప్లీట్ అయిపోయినాక ఈ డ్రెస్ ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇదిగోండి డ్రెస్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎలా ఉందండి డ్రెస్? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.